ఏంటంటే సినిమా ప్రయాణం అనేటప్పటికీ సో అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి. కొన్ని చోట్ల మనకు తీపి దొరుకుతుంటే ఇంకో చోట చేదు అనేది కూడా దొరుకుతుంటాయి. ఆబ్వియస్లీ. సో అలాగే సో ఇంత సినీ ప్రయాణంలో ఎప్పుడైనా గానీ కొన్ని చేదు అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? చేదు అనుభవం అంటే ఒక చిన్నదే, అది పెద్ద మ్యాటర్ కూడా కాదు, ఇంటర్వ్యూలో చెప్పేంత పెద్ద మ్యాటర్ కూడా కాదు, కానీ కానీ కొంతమంది అనేది తెలుసుకుంటారని నేను చెప్పాలనుకుంటున్నా. ఓకే. పులి మేక అని ఒక వెబ్ సిరీస్ చేశాను నేను. చేశాను. అందులో నా అదృష్టం ఏంటంటే 2 రోజులు, ఈ రోజున ఖైదీగా చేస్తాను పులి మేకలో, రేపు వ్యవస్థలో జడ్జిగా కూర్చుంటాను. సమింటెన్స్ ఇలా జరిగాయి షూటింగ్లు. అదొక అనుభవం, అది వేరే విషయం. అయితే ఈ పులి మేకలో చేసినప్పుడు ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కదా నాన్న ఈ కాస్ట్యూమ్స్ చూసేవాళ్ళు, పాతవాళ్ళు మనవాళ్ళు కాదు, కాస్ట్యూమ్స్ ఫ్యాషన్ డిజైనర్స్ అని వస్తున్నారు కదా. వాళ్ళకి సరైన అవగాహన లేకుండా ఇప్పుడు మమ్మల్ని మేము ఒక ఆర్టిస్ట్ అని కూడా వాళ్ళు గుర్తించరు. యాక్చువల్గా వాళ్ళు గుర్తుపెట్టి ఉండరు. ఇప్పుడు మా రేంజ్ ఆర్టిస్టులు వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, నేను తప్పు అంటలేదు. కొన్ని చెప్పినప్పుడు వయసు కన్నా కొంచెం మర్యాద ఇవ్వాలి. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ చెప్తాను మీకు. పులి మేకలో ఒక ఖైదీ నేను, ఆమె కోడలును మనవడు మనవరాలు నిద్రపోతుండగా కిరసనాయలు పోసి అంటించి చంపేసిన ఒక కరుడు కట్టిన ఈమె అత్తగారు జైలుకి వెళ్ళింది. జైలుకి వెళ్ళి వచ్చేటప్పుడు అదేంటి హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఆమెను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఒక ప్లేస్ తీసుకొచ్చి కట్టేసి ఒక కుర్చీకి అదేంటి ఇనప గొలుసులతో కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చి విషయం చెప్పిస్తుంది. వాళ్ళ కోడల్ని వాళ్ళని చంపినందుకు కాదు, ఈ హీరోయిన్ ఫ్రెండ్ని కూడా చంపుద్ది జైల్లో ఈమె. బుద్ధి మారదుగా, 3 హత్యలు చేసేసింది బ్లడ్ రిలేషన్ని, ఇంకా పెద్ద విషయం ఏముంది. ఒక 5 లక్షలు ఎంతో ఇస్తామంటే చంపేస్తుంది. చంపినప్పుడు ఈ విషయం తెలుసుకోవడానికి తీసుకొచ్చి కట్టేసింది. అంతవరకు కథ వెనక కథ. ఇప్పుడు మెయిన్ ఏంటంటే వెళ్ళినప్పుడు అమ్మాయి అంది చెవులు ఏం పెట్టద్దు, ఇలాగే ఉన్నాయి నాకు చెవులు ఏం పెట్టద్దు తీసేసేయండి అవన్నీ అంది. నేనన్నా అమ్మ జైలుకి వెళ్ళినప్పుడు బెయిల్ మీద తీసుకొచ్చేసింది కదా, బెయిల్కి వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈమెమి పేదరాలు కాదు, కోడళ్ళు చంపినప్పుడు ఎలా ఉందో పట్టుకున్నప్పుడు ఎలా పట్టుకున్నారో అలా తీసుకెళ్ళిపోతారు, వస్తువులన్నీ ఇచ్చేస్తారు. ఇప్పుడు నీకు అంత పేదరాలుగా కనపడి నేను సింపతి కొట్టాల్సిన క్యారెక్టర్ కాదు ఇది. ఏంటి ఇది మాత్రం దున్నలా తయారైంది, వాళ్ళని చంపేసింది అని తిట్టుకోవాలంటే నేను ఉండాలి. పైగా వాళ్ళు మన వస్తువులు ఇచ్చేస్తారు జైలు నుంచి వచ్చినప్పుడు అవి పెట్టుకునే వస్తారు బయటికి, పెట్టుకోవాలంటాను నేను. తీయించేసింది. నేను చచ్చినట్టు వినాలి మాట. ఇప్పుడు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన కోన వెంకట గారు ఎంతో నమ్మకం ఉండి, అమ్మ నా సొంత ప్రొడక్షన్ దీనికి ఇప్పటికి ఇలా చెయ్యండి ఈ డబ్బులకి, నెక్స్ట్ నేను మంచిది వేషం ఇస్తానన్నారు. నెక్స్ట్ మంచి వేషం మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈమె లాస్ట్ మాట ఏం పోస్ట్ అవుతుంది వెళ్ళి, ఆవిడ నేను చెప్పినట్టు రెడీ అవ్వట్లేదండి అంటది. అంతే సింపుల్గా ఏదో ఒకటి వదలాలి. ఇప్పుడు ఈ బిట్వీన్ ద లైన్స్ అని ఎవరు చెప్తారు వాళ్ళకి? నేను చాలా బాధపడ్డా ఆ రోజు. యాక్సిడెంట్ అయ్యింది నాకు, నేను బాగా కదలాలి, ఇలాగా షాక్ కొట్టినప్పుడు మనిషి కదులుతాం కదా, వెనక వెన్నుపూస అంతా కదిలిపోయింది నాకు. నేను అంత షేక్ ఇవ్వకూడదు, అయినా కూడా క్యారెక్టర్ కోసం చేస్తాం. తర్వాత అయిపోయిన తర్వాత అమ్మా అబ్బా అంటా ఉంది వేరే విషయం. అంత కష్టపడి చేసినా కూడా ఈ చిన్న విషయం మీద ఆమెని కొంచెం బాగా చూపించాలి, అప్పుడు తిట్టుకుంటారు చాలా. అలా ఆ చిన్న విషయమే కానీ చాలా బాధ. 2 రోజులు 3 రోజుల వరకు అదే తిరుగుతుంది మైండ్లో నాకు. ఏం లేదు, మీరు రండి కోర్సులు చేసి వస్తారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోర్సులు చేస్తారు, దానికి ఎన్నో లక్షలు డబ్బు కడతారు, కానీ కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంటే ఆర్టిస్ట్కి ఇబ్బంది లేకుండా. రైట్, కరెక్ట్. ఏంటంటే మనం బుక్స్లో చదువుకునేది రియాలిటీలోకి వచ్చేటప్పటికి సేమ్ ఉండదు. అది అంతే, అదొకటే. ఇంకా చాలా ఉంటాయి కానీ పెద్దవాళ్ళు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి, ఇప్పుడు తేజ గారు తిట్టారనుకుందాం, ఆయన ఎక్కడి నుంచో కష్టపడి నానా కష్టాలు పడి ఒక డైరెక్టర్ అయ్యారు. అయినప్పుడు వాళ్ళ అనుభవం వాళ్ళ కష్టం చూసి వాళ్ళతో ఒక మాట పడవచ్చు అనుకుంటాం, కానీ అందరితోటి కూడా వినాలి, అందరు చెప్పింది కూడా వినాలంటే కొంచెం ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. అదొకటి లీడర్ మూవీలో రాత్రింబావుల్లో చేసాము, ఇంటికి కూడా రాకుండా అక్కడే రిసార్ట్లో ఆ స్విమ్మింగ్ పూల్ నీళ్ళలో అక్కడ చేసి అక్కడే బట్టలు మార్చుకుని రాత్రింబావులు చేసాము. శేఖర్ కమల గారు చాలా సీన్లు కట్ అయిపోయినాయి, చేసినవి లేవు. అప్పుడు కూడా ఇప్పుడు ఈ బాధపడ్డ లాంటి బాధే పడి సినిమా చూసి పడ్డా.
అంతే, అంతకంటే ఇంకా అవన్నీ మానిపోతుంటాయి గాయాలు. ఇదిగో వచ్చాక సంక్రాంతికి వస్తున్నాం, అన్ని గాయాలకి మందు రాసేసి. ఓకే. అంటే చాలా మంది హీరోస్‌తో కూడా మంచి కాంబినేషన్ రోల్స్ అనేది కూడా పడ్డాయి కదా మీకు? పడతాయి నాకు. పెద్ద పెద్ద ఆర్టిస్టులతో బాగా. కానీ ఎందుకో అమ్మా మీరు వచ్చి తక్కువ సంవత్సరాలు అన్నట్టు మీరు అంటున్నారు కానీ మీ ఫేస్ మాత్రం బాగా ప్రామినెంట్ అండ్ అందరికీ బాగా గుర్తుండిపోయే ఫేస్‌లా మాత్రం అలా ఉండిపోయింది. అదే మీరు చెప్పారు కదా ఇందాక, మనం ఏ క్యారెక్టర్ చేస్తున్నా మనకంటూ ఒక చిన్న మ్యాజిక్ అనేది వదిలిపెట్టాలని. అట్లా మ్యాజిక్ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్‌లో ఇన్‌స్టిట్యూట్‌లో వదిలిపెడుతున్నట్టు. నేర్పించింది అది నాకు బాగా అర్థమైంది, నాకు నచ్చింది అది. ఓకే. మీరు వాళ్ళు ఏమంటారంటే క్యారెక్టర్‌లా చేయడానికి ట్రై చేయకండి, హ్మ్. క్యారెక్టరే మీరు అనుకోండి. హ్మ్. ఇప్పుడు నేను ఒక రైతు భార్యని అన్నారనుకో నాన్న, నేను అది నాకు నేను అవపోసన పట్టుకోవాలి అది. హ్మ్. పట్టుకున్నప్పుడు ఏం చేస్తాం, మంచినీళ్ళు ఇచ్చినప్పుడు భర్తకు మంచినీళ్ళు ఇచ్చా, రైతు భార్యని నేను ఇస్తే నాప్కిన్ తీసుకుని టేక్ దిస్ అన్న కదా, ఆటోమేటిక్గా పైడి చెంగుతో తుడిసిస్తా. అంతే. అంతే, చిన్న టెక్నిక్ నాన్న. ఎవరు, ఆమె ఏజ్ ఏంటి, ఎవరు, ఆమె జాబ్ చేస్తుందా, లేదా హౌస్ వైఫా, వయసు ఏంటి, ఫినాన్షియల్ స్టాండర్డ్ ఏంటి, దీన్ని బట్టే ఒక క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంది. హ్మ్. భర్త ఉంటే ఎలా ఉంటుంది, విడో అయితే ఇంకోలా ఉంటుంది. హ్మ్. అవన్నీ చిన్న చిన్న బేసిక్స్ తెలుసుకుని చేస్తే అయిపోతుంది. అయిపోతుంది. ఓకే. సింపుల్. అంటే అమ్మా ఈ కరోనా టైంలో ఎలా సర్వైవ్ అయ్యారు, ఏంటి సంగతి? అండ్ మేము కూడా విన్నాం ఏంటంటే కరోనా టైంలో కూడా మీరు చాలా మందికి కూడా హెల్ప్ చేశారు ఏంటి అని చెప్పేసి, దాని గురించి. నాన్న, కరోనా టైంలో నేను చేసింది ఒక ఆ, ఒక ఆ, మామూలు హెల్ప్. భోజనానికి ఎక్కువ స్ట్రగుల్ అయ్యారు, నాకు వంట వచ్చు, నాకు వంట చేయాలన్న తపన తీర్చేసుకున్నా. ఏంటి మీరు మీ కెరియర్ స్టార్టింగ్లో సినిమాల వైపు రావాలా లేకపోతే వండడం దాని వైపు వెళ్ళిపోవాలా అని అంటే మీరు సినిమాల వైపు వచ్చారు. అందుకని నీకు వంట చేయాలని ఉండిపోయింది కదా, ఇక ఎవడో యాక్టింగ్ కూడా ఇవ్వడు కదా, ఇప్పుడు ఖాళీగా ఉన్నా కదా, వండు అని భగవంతుడు వండిచ్చాడు. ఓకే. అవి వండించటము, ఇవి ఈ సిలిండర్లకి వాటికి వీటికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చేది, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, అవసరం ఉన్న వాళ్ళకి. ఇలా నాకున్న సర్కిల్ని నేను వాడుకొని నాకున్న సర్కిల్ అవసరమైన వాళ్ళకి ముఖ్యంగా వంట, భోజనాలు ఇబ్బంది పడకుండా, డబ్బులున్నా కూడా లేని పరిస్థితి, తినలేని పరిస్థితి కదా, రూపాయి తినలేమన్నది అప్పుడు ఆ జనానికి అర్థమైంది అప్పుడు. అవును. అలా చేశాను. అది కాకపోతే పర్మనెంట్గా ఉండే అవి కొన్ని చేస్తాను, అవి నాకు ఇష్టం. ఓకే. ఎందుకంటే అంటే ఇప్పుడు ఎవరన్నా మెంబర్షిప్ తీసుకోవడానికి వెనకాడుతున్నారు అనుకో, వాళ్ళకి షార్ట్ గ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, మనకంటూ ఒకళ్ళు ఉండాలి, మీరు మా అసోసియేషన్లో తీసుకుంటారా లేదంటే టీవీ అసోసియేషన్లో తీసుకుంటారా, మనకు ఒక కుటుంబం వస్తుంది. ఇప్పుడు మెంబర్షిప్ ఒకళ్ళు తీసుకెళ్ళి ఇప్పిస్తే చెప్పిన వాళ్ళకి ఏమీ రాదు, అది వాళ్ళకి కూడా తెలుసు తర్వాత అని చెప్పడం, ఇది ఒకటి గుర్తుపెట్టుకునే అవసరమైన హెల్ప్. ఇది కాక వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే, సినిమా వాళ్ళు మనకు లోన్స్ రావనుకుంటారు, హోమ్ లోన్స్ రావనుకుంటారు. ఆ హోమ్ లోన్స్ ఎలా రప్పించుకోవాలి, దానికి టెక్నిక్ ఏంటి అని ఐటీ వేసిన దగ్గర నుంచి గృహప్రవేశం చేసే వరకు వాళ్ళు వెంటుంటా. నా టైము, నేనేం డబ్బు హెల్ప్ చేయలేను, నేను అంతంత మాత్రమే కదా. ఆ టెక్నిక్ వాడి నేను ఎలాగా ఆస్తి అమర్చుకున్నానో ఇది అద్భుతమైన టెక్నిక్ కదా, నాకు వేరే ఆర్టిస్ట్ చెప్తానే తెలిసింది. ఓకే. ఇది మనం 10 మందికి చెప్దాము, దాని అమలు అయ్యేదాకా ఫాలో చేయించుతామని 13 మందికి గృహప్రవేశాలైనవి. వావ్. సినిమా వాళ్ళకి లోన్లు ఇవ్వరు అనేది అంటే కొన్ని డిపార్ట్మెంట్లకి భయపడతారు, వీళ్ళకి ఖచ్చితమైన ఆదాయం ఉండదు, లేదంటే వీళ్ళు పోలీసులు కనుక వీళ్ళు ఏదన్నా మనల మీద దౌర్జన్యంకి వస్తారు, లాయర్స్ కనుక కేసు వేస్తారేమో అని బ్యాంకర్స్ భయపడతారు. కొన్ని డిపార్ట్మెంట్స్కి వాళ్ళు లోన్స్ ఇవ్వడానికి దూరంగా ఉంటారు. అందులో ముఖ్యంగా మనం ఇబ్బంది పడే ఇది ఇండస్ట్రీ వాళ్ళం. ఎందులో చేస్తున్నా, బ్యాంకులో ప్యూన్ జాబ్ చేస్తున్నానండి, లోన్ ఇస్తారు. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నానండి, ఇవ్వరు. దానికి దీనికి మనం ఎలాగా రెమెడీ ఏంటి, దాని టెక్నిక్ ఏంటి అని తెలుసుకుని నేను చేయిస్తా. ఓకే. వాళ్ళ ఇంటర్వ్యూలో ఇక నేను పలానా వాళ్ళని మనం దండకం చదవకూడదు, వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చుకునే స్థాయికి వస్తే వాళ్ళు చెప్తారు, బాంబే పద్మం చెప్తే మీ ఇల్లు కొనుక్కున్నాను. ఓకే. తనకైతే ఒక వే అనేది కూడా వాళ్ళకి చూపిస్తూ ఉన్నారు, అది నేను ప్రాక్టికల్గా చేసి సక్సెస్ అయ్యి ఆ మార్గం వాళ్ళకి చెప్పి సక్సెస్ చేయించా. అంటే ఇంటర్వ్యూ అయిన తర్వాత మాట్లాడుకుందాం. అలాగే తప్పకుండా నాన్న, కొన్ని వేల మందికి చెప్తే 10ల్లో సక్సెస్ అయ్యారు. అందరూ వినరు, రాజావిడో రెడ్డాడో ఊరుకో పద్మ 3 సంవత్సరాలు ఐటీ కట్టిన తర్వాత అనేవాళ్ళు ఉన్నారు. అలా. ఓకే.